హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి అవాయిడ్ సమ్ పీపుల్. మన లైఫ్లో కొంతమంది దూరంగా పెట్టాలి, మనకి దగ్గర కూడా రానివ్వకుండా ఉంచుకోవాలి. ఎవరా కొంతమంది? మన లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, మనం హ్యాపీగా ఉండాలన్నా, అట్లీస్ట్ మన మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా కొంతమంది వల్ల మనకి ఇవన్నీ జరగవు. బట్ వీళ్ళు మన ఇంట్లో ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఉండొచ్చు, మన వర్కింగ్ ప్లేస్లో ఉండొచ్చు, మన రిలేషన్స్లో ఉండొచ్చు. ప్రతి ఒక్క చోట ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారండి. వీళ్ళ వలన మన లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా, సక్సెస్ వెళ్ళాలన్నా అసలు ఏది మనకి జరగవు. బట్ ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక పని చేయాలనుకోండి, ఆ పని చేసే ప్రాసెసరు హెల్తీ వేసి అన్హెల్తీ వేసి రెండు రకాలుగా ఉంటాయి. మంచిగా చేయొచ్చు, చెడు చేయొచ్చు. బట్ మంచిగా చేసే పనితో పోల్చుకొని చెడుగా చేసేవాళ్ళు నువ్వు చేసే పని ఒకటే, నేను చేసే పని ఒకటే అని చెప్పేసి మంచిగా చేసే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారండి. బట్ వర్క్ ఒకటే అయినా సరే మంచిగా చేయడానికి చెడుగా చేయడానికి తేడా ఉంటుంది కదా. బట్ వాళ్ళు కూడా మంచిగా చేసే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల ఇలా మంచిగా చేసే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది, వాళ్ళ వాల్యూ కూడా పడిపోతుంది అనమాట అలాంటి వాళ్ళ వలన. అందువలన వాళ్ళని ఏ విధంగా దూరంగా పెట్టాలి అంటే, లైక్ గుర్రము గాడిద ఒకటే అవుతాయా? డెఫినెట్లీ ఎప్పటికీ అవ్వవు కదా. అలానే తేడాలు ఉంటాయన్నమాట. ఇలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని మన లైఫ్లో వాళ్ళని ఏ విధంగా దూరంగా పెట్టాలి. కొంతమందిని అయితే చూద్దామండి, వీళ్ళ వలన ఏంటంటే మనం ఏదైనా చేయాలంటే చేయలేము, ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేము, సక్సెస్ అవ్వాలంటే అసలు మనకు సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు. బట్ వాళ్ళ వల్ల మనకు బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది అనమాట. అందువల్ల వీళ్ళందరినీ ఏ విధంగా దూరంగా పెట్టాలి, అసలు వీళ్ళు ఎలా ఉంటారు? ఓకే, మనకి వీళ్ళల్లో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ థింకర్స్. ఎక్కువగా నెగిటివ్ మాట్లాడేవాళ్ళు. అసలు వీళ్ళకి పాజిటివిటీ అంటే తెలీదు. ఎంతసేపు ఏదైనా పని చేయాలంటే అది చెయ్యకు అని చెప్పేస్తారు, ఆపేస్తారు ముందే అనమాట. అది అవ్వదు, అది చేయకు. ఎప్పుడు చూసినా నెగిటివే ఉంటుంది. ఏదైనా మొదలు పెడదామంటే అది మొదలు పెట్టకు, అది అవ్వదు. ఏదైనా చేయాలంటే అది చెయ్యకు, అది అవ్వదు. ఇలా మాట్లాడుతూ ఉంటారండి. బట్ ఎక్కడికైనా వెళ్దామంటే అక్కడికి వెళ్ళకు, అక్కడ దారి తెలియదు, నీకు దారి మూసుకుపోయిందని మాట్లాడతారు. అసలు అక్కడ దారి ఏంటో, అక్కడ దారి ఉందో లేదో వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆపేయాలి, ఆ పని జరగకుండా చూడాలి. వాళ్ళ మాటలు అలా ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయన్నమాట. అసలు వీళ్ళకి ఒక్క విషయంలో కూడా మంచిగా మాట్లాడాలి, ఏదో అంటారు కదా శుభం పలకాలి అని, అలాంటివి వీళ్ళకి తెలియదు అనమాట. అసలు ఎంతసేపటికి ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ పని చేయకూడదు, అది అవ్వదు, నీకు ఇది జరగదు, ఇది నీకు రాదు, ఇది నీకు తెలియదు, ఇలానే మాట్లాడుతూ ఉంటారండి. అసలు ఇలాంటి వాళ్ళ వలన ముందు మన మీద మనకే నమ్మకం పోతుందన్నమాట. ఇప్పుడు నిజంగానే ఏంటి అలా చెప్తున్నారు, అది నిజంగా నాకు రాదా, ఆ పని అవ్వదా, నిజంగా అక్కడ దారి లేదా, అటు దారి నాకు తెలియదా, ఇన్ని డౌట్స్ మనకే తెప్పిస్తూ ఉంటారనమాట వీళ్ళు. అంటే మన మీద మనకు నమ్మకం పోగొట్టేట్లు చేస్తూ ఉంటారు, నెగిటివ్గా మాట్లాడతారు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళని దూరంగా పెట్టండి. వాళ్ళ వలన మన మీద మనకే నమ్మకం పోతుంది. మనం ఏదైనా పని చేయాలంటే ఆ పని తెలిసి కూడా నిజంగా చేయలేమేమో అన్న ఫీలింగ్ మనకే వచ్చేట్లు ఉంటుంది అనమాట. అందువల్ల అసలు వీళ్ళు మనకు వద్దు, వీళ్ళని దూరంగా పెట్టేసుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లేయర్స్, అబద్ధాలు చెప్పేవాళ్ళు. అసలు వీళ్ళని చూసినా కూడా బాగా ఇరిటేటింగ్గా ఉంటుందండి. మనకి అబద్ధాలు అనేది ఎప్పుడు చెప్పాలి? అత్యవసర పరిస్థితుల్లో చెప్పాలి. అబద్ధాలు చెప్పకుండా నడవదు, చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అత్యవసర పరిస్థితుల్లో చెప్పాలి. మనం చెప్పే అబద్ధాలు అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళు బాధపడకుండా ఉంటారు అనే విధంగా మన అబద్ధాలు చెప్పాలి. అంతేగాని ప్రతిదానికి అబద్ధం చెప్పాల్సి వస్తే అసలు అలాంటి వాళ్ళ వల్ల మనకి చాలా నష్టం జరుగుతుందండి, లాభం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏది అబద్ధం చెప్తున్నారు, ఏది నిజం చెప్తున్నారు అనేది మనకు అసలు అర్థం కాదు. బట్ ప్రతిదీ నమ్మేస్తాం నిజమే అనుకోని, దానివల్ల నష్టమే జరుగుతుంది కదా, లాభం అనేది ఉండదు కదా. అందువల్ల అబద్ధాలు అనేది అత్యవసర పరిస్థితిలో చెప్పాలి. అవతల వాళ్ళు బాధపడకుండా ఉండే అబద్ధాలే చెప్పాలండి. అంతేగాని ప్రతిదానికి అబద్ధం చెప్తే వాళ్ళ మాటలు మనం నమ్మితే మనం నష్టపోతాము. బట్ మనకి లాభం అనేది ఉండదు అనమాట. అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా మన చుట్టూ ఉంటే అసలు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, వాళ్ళు చెడు చెప్తే కనుక అది నిజమని నమ్మితే అది పని చేస్తే మనకి ఎంత నష్టం జరుగుతుంది, ఇవన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుందండి. అందువల్ల అబద్ధాలు చెప్పేవాళ్ళని దూరంగా పెట్టేసుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ మ్యానిపులేట్ చేసేవాళ్ళు కూడా డేంజర్ అండి. వీళ్ళు ఏంటి అంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పేస్తూ ఉంటారనమాట. సొసైటీని మార్చేస్తారు వీళ్ళు. మ్యానిపులేటర్స్ అంతగా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారండి. వీళ్ళ మాటలు నమ్మటం వల్ల కూడా నష్టమే జరుగుతుంది, లాభం అనేది ఉండదన్నమాట. అందువల్ల మ్యానిపులేటర్స్ని కూడా దూరంగా పెట్టేసుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి బ్లేమింగ్ చేసేవాళ్ళు. అంటే వీళ్ళు ప్రతిదానికి బ్లేమ్ చేస్తూ ఉంటారండి, మన నిరికి చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనతో ఒక మాట చెప్తారు, వేరే వాళ్ళతో ఒక మాట చెప్తారు. బట్ మనతో చెప్పింది నిజమే అనుకోని చెప్పేసి మనం వేరే చోట మాట్లాడామనుకోండి, నేను అక్కడ చెప్పానని చెప్పేసి ఎస్కేప్ అవుతారనమాట. దానివల్ల మధ్యలో బ్లేమ్ అయ్యేది ఎవరు? మనమే కదా. అలా ప్రతిదానికి ఏదన్నా చెప్తారు, దానివల్ల ఆ పని చేసామనుకోండి
దాని నష్టం వచ్చింది అనుకోండి, నాకేం సంబంధం లేదు, నేనేం చెప్పలేదు అని చెప్పేసి తప్పించుకుంటారు. ఇలా బ్లేమ్ చేస్తుంటారు, అన్నిటికీ మనల్ని ఇరికిచ్చేస్తారు, ఎస్కేప్ చేస్తూ ఉంటారండి. బ్లేమర్స్ కూడా మన పక్కనే ఉంటూ ఉంటారనమాట. బ్లేమర్స్ అని నమ్మకండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ మనకి అన్రియలబుల్ అంటే వీళ్ళకి రియాలిటీ అంటే తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే నమ్మక ద్రోహులు అనొచ్చు. అసలు నమ్మకం అనే దానికి వీళ్ళకి మీనింగే తెలియదు అనమాట. అంటే వీళ్ళని ఎలా చెప్పొచ్చు అంటే, వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఉండదు. కమిట్మెంట్ అంటే ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. బట్ వీళ్ళకి అసలు రియాలిటీ అంటే తెలీదు. ప్రతిదానికి అన్రియలబుల్గా ఉంటారు అనమాట. కమిట్మెంట్ తెలీదు, అసలు నమ్మకం అనే దానికి వీళ్ళకి మీనింగే తెలియదు అనమాట. ఇలాంటి వాళ్ళు మనల్ని నిలువున ముంచేస్తూ ఉంటారండి. బట్ వాళ్ళు చెప్పింది నిజమే అనుకొని, అంటే అన్రియలబుల్ని రియాలిటీగా చెప్పేస్తుంటారనమాట. వాళ్ళు చెప్పింది నిజమే అనుకొని నమ్మేమనుకోండి, దాంట్లో దిగిపోయామనుకోండి, మనకు నష్టమే జరుగుతుంది, లాభం ఉండదన్నమాట. అసలు వీళ్ళకి నమ్మకానికి మీనింగ్ తెలియదు, కమిట్మెంట్ అంటే తెలియదు, అసలు వీళ్ళకి ఇలాంటివన్నీ ఏమీ తెలియదు అనమాట. ఇలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు ఏది నిజం చెప్తున్నారు, ఏది అర్థం చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది రియలా కాదా అని తెలుసుకోండి. వాళ్ళు చెప్పేది నిజమనుకొని నమ్మి దిగిపోయామంటే మీకు నష్టమే జరుగుతుందనమాట. వీళ్ళకి ఒక కమిట్మెంట్ ఉండదు, ఒక నమ్మకం అనేది వీళ్ళ మాటల్లో ఉండదు. అసలు నమ్మకానికి మీనింగే వీళ్ళకి తెలియదు అనమాట. వీళ్ళని కూడా దూరంగా పెట్టేసుకుందాం. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ మనకి క్రిటిసైజర్స్ అంటే అసలు వీళ్ళు ప్రతి చోట ఉంటారు, మన ఇంట్లో కూడా ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారండి. ఏంటి అలా చేసినావు, ఇలా చేసినావు, కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, ఎవరి దానికి తప్పుపడుతూ ఉంటారండి. బట్ క్రిటిసైజర్స్ వలన కూడా మనం డిసప్పాయింట్ అవుతాము, మన మీద మనకే నమ్మకం పోతుంది, మన మీద మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది అనమాట. క్రిటిసైజర్స్ మాటలు కూడా పట్టించుకోవద్దండి, వాళ్ళని కూడా దూరంగా పెట్టేసుకోండి. బట్ వీళ్ళల్లో కొంచెం పాజిటివ్ ఉండేవాళ్ళు తీసుకోవచ్చు మనం, బట్ తక్కువ ఉంటారనమాట. పాజిటివ్ అంటే వాళ్ళు ఏదైనా కామెంట్ చేస్తే దాంట్లో కూడా మంచి అర్థం ఉంటుంది, వాళ్ళలో మనం తీసుకోవచ్చు. బట్ ఎక్కువగా నెగిటివ్గా ఉండే వాళ్ళే ఉంటారండి. క్రిటిసైజర్స్ ఉంటే వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు, వాళ్ళని దూరంగా పెట్టేసుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి ఎనర్జీ డ్రైనర్స్. వీళ్ళు వచ్చేసరికి మన ఎనర్జీని లాస్ చేస్తారు, మన టైంని వేస్ట్ చేస్తూ ఉంటారండి. అసలు ఇవాళ రేపు ఎవరి పనులు వాళ్ళకే సరిపోతున్నాయి. బట్ ఎక్కడ లేని బాధలన్నీ వాళ్ళకే ఉన్నట్లు వాళ్ళ బాధలన్నీ వచ్చి మనకు చెప్పేసుకుంటూ ఉంటారు. బట్ మన టైంని తినేస్తారు, మన ఎనర్జీని లాస్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ వలన కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ లాస్ అవుతుందండి. ఎనర్జీ డ్రైనర్స్ని పక్కకు పెట్టేసుకోండి. వీళ్ళ వలన మనకు ఉపయోగం ఏమీ ఉండదు. అసలు వీళ్ళకి సెకండ్ ఇచ్చినా కూడా మన పాజిటివిటీ వాళ్ళకి వెళ్తుందో లేదో తెలియదు, కానీ వాళ్ళకున్న నెగిటివ్ మొత్తం మనకు వచ్చేసింది అనమాట. అంత డేంజర్గా ఉంటారు, అంత ఎనర్జీని మనకు లాస్ చేస్తూ ఉంటారండి. వీళ్ళకి సెకండ్ ఇచ్చినా కూడా మనకు వాళ్ళ నెగిటివిటీ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా చాలా డేంజర్ అనమాట. మన టైం వేస్ట్ చేసే వాళ్ళని, మన ఎనర్జీ లాస్ చేసే వాళ్ళని దూరంగా పెట్టేసేయండి. ఓకే, ఎస్. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఎలా ఉంటారు అంటే, ఎక్కువగా జలస్ అండ్ పాజిటివిటీని తగ్గించుకుంటూ ఉంటారండి. వీళ్ళు ఎక్కువ జలస్ అండ్ చీప్ కాంపిటేటివ్ పీపుల్ అనమాట. వీళ్ళు జలస్ అండ్ చీప్ కాంపిటేటివ్ పీపుల్. వీళ్ళు అంటే ప్రతిదానికి జలస్ ఫీల్ అవుతూ ఉంటారండి మన విషయంలో. బట్ మనం ముందుకు వెళ్తున్నా, సక్సెస్ అవుతున్నా, మనతో మంచిగానే ఉంటూ ఉంటారు. బట్ జలస్ ఫీల్ అవుతుంటారు, లోపల బాగా కుళ్ళు అనేది ఉంటుంది అనమాట. బట్ వీళ్ళు పక్కన ఉన్నా కూడా మనకి మంచి అనేది జరగదనమాట. బట్ వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, బట్ ఓకే బాగా చేస్తున్నాం అంటారు, బాగుంటారు మీరు, మంచి వర్క్ చేస్తున్నారంటారు, లోపల బాగా కుళ్ళుగా మాట్లాడేసుకుంటారు అనమాట. ఏముందిలే అని చెప్పేసి బాగా జలస్ ఫీల్ అవుతారు మన సక్సెస్ని చూసి. బట్ వీళ్ళున్నా కూడా చాలా డేంజర్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే చీప్ కాంపిటీషన్ అనమాట. చీప్ కాంపిటీషన్ అంటే చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఆ పనిని మంచిగా చేయొచ్చు, చెడుగా చేయొచ్చు. బట్ చెడుగా చేసిన పనిని కూడా మనం మంచిగా చేస్తే మనతో పోల్చుకొని నువ్వు చేసే పని ఒకటే, నేను చేసే పని ఒకటే, ఇద్దరం ఒకటే అన్నట్టు మాట్లాడతారండి. బట్ మంచిగా చేసిన దానికి చెడుగా చేసిన దానికి తేడా ఉంటుంది కదా. బట్ అలాంటి వాళ్ళు మనతో పోలిస్తే మనకి వాల్యూ పడిపోతుంది, మన విలువ అనేది ఉండదన్నమాట. బట్ అలాంటి వాళ్ళని కూడా తెలుసుకోండి. పనులు అనేది ఒక పనులే చాలా ఉంటాయి, బట్ ఆ పనిలో కూడా రకాలు ఉంటాయన్నమాట. మంచిగా చేసే వాళ్ళకి మంచి పేరే వస్తుంది, చెడుగా చేసే వాళ్ళకి పేరు వచ్చినా కూడా అది బ్యాడ్ నేమ్ కిందే ఉంటుందండి. గుర్రము గాడిద ఎప్పటికీ ఒకటి కాదని తెలుసుకోండి. అలాంటి వాళ్ళు కనుక మీరు మంచి చేస్తుంటే, మంచి పనులు చేస్తుంటే, చేసే పని మంచిగా చేస్తుంటే, బట్ వేరే వాళ్ళు కూడా అదే పని చేసినా కూడా మీతో పోల్చుకుంటే అలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి. అసలు అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. అసలు వాళ్ళని ఆఫ్టర్ ఆల్ అంటే తీసేసుకోండి. మీరెక్కడ వాళ్ళెక్కడ అన్నట్లు చూసుకోండి. మీరు చేసే పనికి వాళ్ళు చేసే పనికి చాలా తేడా ఉంటుంది అనమాట. పని ఒకటైనా సరే చేసే పనిలో తేడా ఉంటుంది. గుర్రము గాడిద ఎప్పటికీ ఒకటి కావని మీరు అర్థం చేసుకోండి.
అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళు గురించి ఆలోచించారనుకోండి, వాళ్ళు ఒకటే అంటున్నారు ఏంటి అన్నట్టు మీ మైండ్ పాడవుతుంది. మీ వర్క్ మీద మీ కాన్సన్ట్రేషన్ అనేది ఇప్పటికీ ఉండదు అనమాట. ఎవరికి పనులు వాళ్ళకే ఉంటాయి. మంచి పనులకే వాల్యూ ఉంటుంది. చెడు పనులు సేమ్ చేసినా కూడా మీ విలువ పడిపోతుంది అనమాట. వాళ్ళు మీరు ఒకటే అంట. అందువల్ల అలాంటి వాళ్ళని దూరంగా పెట్టుకోండి. జలస్ ఫీల్ అయ్యాను కూడా దగ్గరికి రానివ్వకండి. మీ దగ్గర మంచిగా ఉంటారు, బయటకు వెళ్ళి ఎక్కువ కుళ్ళు పడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల కూడా మనకి లాసే ఉంటుంది, లాభం అనేది ఉండదు అనమాట. వీళ్ళందరినీ డెఫినెట్లీ దూరంగా పెట్టేసుకోండి. వీళ్ళ వల్ల మన లైఫ్లో ముందుకు వెళ్ళలేము, సక్సెస్ అవ్వలేము, ఏదైనా పని చేయాలంటే చేయలేము అనమాట. ఫస్ట్ అనేసరికి నెగిటివ్ థింకర్స్, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళని దూరంగా పెట్టండి. వాళ్ళ వల్ల ఒక్క పని స్టెప్ ముందుకు వేయాలని వేయలేము. లేయర్స్, అబద్ధాలు చెప్పే వాళ్ళని పక్కకు పెట్టండి. వాళ్ళు ఏది నిజం చెప్తున్నారు, ఏది అబద్ధం చెప్తున్నారో ఎప్పటికీ మనకు తెలియదు అనమాట. అండ్ బ్లేమర్స్ని పక్కగా పెట్టేసుకోండి. అండ్ వీళ్ళు మనల్ని మధ్యలో ఇరికిచ్చేస్తారనమాట. వాళ్ళు ఎస్కేప్ అయిపోతారనమాట. మనం బ్లేమ్ అవుతాం మధ్యలో. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి మ్యాన్పులేట్ చేసేవాళ్ళు కూడా చాలా డేంజర్ అండి. ఈ లేకంగా సొసైటీని మారుస్తారనమాట. వీళ్ళని కూడా దగ్గర రానివ్వకండి. అండ్ అన్రియలబుల్, వీళ్ళకి ఒక కమిట్మెంట్ ఉండదు, ఒక నమ్మకానికి మీనింగ్ అంటే వీళ్ళకి తెలియదు అనమాట. వీళ్ళని కూడా దూరంగా పెట్టండి. అండ్ నెక్స్ట్ అనేసరికి మీరు చీప్ కాంపిటేటివ్గా మీతో పోల్చుకొని నేను ఒకటే అన్న వాళ్ళని అసలు దూరంగా పెట్టండి. వాళ్ళు అసలు దగ్గర రానివ్వకుండా, వాళ్ళ వల్ల మీ వాల్యూ పడిపోతుంది అనమాట. అండ్ జలస్ ఫీల్ అయ్యే వాళ్ళని కూడా అసలు డెఫినెట్లీ దగ్గరగా రానివ్వకండి. వీళ్ళందరినీ మీ లైఫ్లోంచి ఎంత దూరంగా పెడితే మీ లైఫ్ అనేది అంత బాగుంటుంది. లైఫ్లో ఈజీగా ముందుకు వెళ్తారు, ఏ పని చేయాలన్నా సక్సెస్ అవుతారు. మెయిన్లీ ఏంటంటే మీరు ప్రశాంతంగా ఉంటారు, మీ మనసు మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఏ పనులైనా సరే హ్యాపీగా చేసుకోగలుగుతారు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.